జాతీయ హైవేల పొడవున ఆయా రహదారుల సమాచారం, అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు తెలిసేలా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయడంతో ఎన్హెచ్ఐ శుక్రవారం తెలిపింది. ఇవి సదరు రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారంతో పాటు నేషనల్ హైవే నెంబర్, హైవే చైనేజ్ ప్రాజెక్టు పొడవు వివరాలను తెలియజేస్తే ఇందులో హైవే గస్తీ, టోల్ మేనేజర్, రెసిడెంట్ ఇంజనీర్ నెంబర్లు, అత్యవసర హెల్ప్ లైన్ 1033 నెంబర్ అందుబాటులో ఉంటాయని ఎన్హెచ్ఐ ఓ ప్రకటనలో తెలిపింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. అవి ఒరిజినల్గా పెట్టడం బెటర్, కానీ క్యూఆర్ కోడ్లు అంటే జంజీ బ్యాచ్కి అవసరం, మామూలు జనాలకి ఆల్రెడీ ఇంతకుముందు బోర్డులు ఉండేవి కాబట్టి మరి ఈ జనాలకి అది నచ్చదు కాబట్టి ఈ టైపులో పెడుతున్నట్టున్నారు. ఇకపోతే వరద గుప్పెట్లో సిక్కోలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగావళి నదులు ముంపు బారిన తీర గ్రామాలు, మట్టి గోడలు కూలి 3, విద్యుద్ఘాతంతో 1 మృతి. విశాఖలో ఈదురుగాలులు బీభత్సం, ఉత్తరాంధ్ర వణికించిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల చిగుర్టాకులో వణికిపోయి దసరా పండుగ రోజు ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించి జనజీవనం స్తంభించింది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చే. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్న. విశాఖలో గాలివాన హోరుకు పెద్ద సంఖ్యలో చెట్లు, స్తంభాలు, హోర్డింగులు పడిపోయాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. వర్షాలకు మట్టి గోడలు కూలి 3, విద్యుద్ఘాతంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జలమయమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ప్రచారం కోసం తప్పించి సర్వీస్ చేయమా మనం అన్నది ఆలోచించాల్సి. విజయవాడలో ఓ పక్కన బుడమేరు వరద అటువంటి సందర్భంలో లోపల ఉన్న వాళ్ళకి తిండి కానీ ఏమీ దొరకలేదు, కానీ రోడ్డు మీద కూర్చుని చంద్రబాబు గారు 10 రోజులు అక్కడే వాళ్ళతోనే తిరుగుతున్నాను అన్నటువంటి చూపించుకొచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అక్కడ తిరిగారు. ఎందుకని? విజయవాడ హెడ్ క్వార్టర్ కాబట్టి, ప్రచారం బాగా వస్తుంది కాబట్టి ముందు నుంచి దానికి సంబంధించినటువంటి ప్లాన్ చేసుకుని 10 రోజులు ప్రచారం పొందారు. ఇక్కడ వరదొచ్చి నీళ్లు మునిగిపోయి కొట్టుకుని చచ్చిపోతున్నా సరే ఇక్కడ కూర్చుని సమీక్షించేటటువంటి పని. వరదల్లో చంద్రబాబు గారు దిగి చూస్తారు, దిగి చేస్తారు అన్నటువంటిది ఇక్కడెక్కడికి పోయింది? ఎందుకు వెళ్ళలేదు? అసలు మంత్రులు బృందాలను అక్కడికి ఎందుకు పంపించలేదు? మొన్న గోదావరి జిల్లాల్లో అయినాయే, మొన్న కృష్ణా ముంపు ప్రాంతాల లంక గ్రామాల్లో అవుతున్నాయే, ఎందుకని ఇక్కడ పట్టించుకోవట్లేదు? అంటే ప్రచారం కావాలి. ప్రచారం లేకపోతే మనం పని చేస్తున్నట్టు నటించడం కూడా కష్టం అనమాట. అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి విచిత్రమైనటువంటి